చరిత్ర కలిగినటువంటి, ప్రసిద్ధి కలిగినటువంటి, ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రసాదాన్ని అట్లా తక్కువ క్వాలిటీ నెయ్యితో తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మనోభావాలను కూడా ఆలోచించకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఎలా చూడాలంటారు? అంటే గతంలో లడ్డూ తయారు విధానంలో క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, కాస్ట్ చూడకుండా, భక్తులిచ్చే కానుకలతో ఆ కాస్ట్ ఎఫెక్టివ్ అనేది అసలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఒక సెంటిమెంటు, తిరుపతి లడ్డు మహాప్రసాదం అనే ఒక ఇది భక్తుల్లో ఒక బాగా ఆ భక్తిభావంతో తినే ప్రసాదం అది. దానికి కాస్ట్ అనేది ఉండదు, అక్కడ కాస్ట్ అనేది ఉండదు. కాకపోతే ఇటువంటి వీళ్ళు వచ్చి ఒక ఆఫర్ ఇస్తారండి సప్లయర్సు, అది అడల్టరేట్ ఐటమా